వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఒకే రోజు రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 కాగా రెండోది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ. ముందుగా వార్ 2 గురించి చెప్పుకుంటే భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. బలమైన కథ లేకపోవడం, పేలవమైన యాక్షన్ సీన్స్, హృతిక్, తారక్ లాంటి మంచి నటులున్న క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేకపోవడంతో వార్ 2 డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం సినిమాకెళ్లిన తెలుగు ప్రేక్షకులకైతే ఈ చిత్రం నీరసం తెప్పించిందనే చెప్పాలి. ఇక హీరోయిన్ కియారా అద్వానీ విషయానికొస్తే తను సినిమాలో ఉందంతే, అంతకు మించి ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తొలి డిజాస్టర్ గా వార్ 2 అపప్రదను మూటగట్టుకుంది. తొలిసారి ఓ డైరెక్ట్ బాలీవుడ్ మూవీలో నటించిన తారక్ కు వార్ 2 చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ వారం విడుదలైన మరో పెద్ద సినిమా కూలీ. రజనీ యాక్షన్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్, అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, షౌబిన్, శృతి హాసన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో అనేక ఆకర్షణలున్నాయి. ఏదేమైనా ఇది 100% తలైవా మూవీ. 74 ఏళ్ల వయసులోనూ తన స్టైల్ తో రజనీ మ్యాజిక్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కథలన్నీ డ్రగ్స్ తోనే ముడిపడి ఉంటాయనే సంగతి తెలిసిందే. కూలీ కూడా అదే తరహా కథాంశంతో తెరకెక్కింది. అయితే లోకేష్ మార్క్, స్క్రీన్ ప్లే, రజనీ స్టైల్, అనిరుద్ మెస్మరైజింగ్ మ్యూజిక్ కూలీని వేరే లెవెల్లో నిలబెట్టాయి. అద్భుతం అని చెప్పుకునే మూవీ కాకపోయినా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కూలీ. వార్ 2, కూలీ ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ విజేత ఎవరంటే ఖచ్చితంగా కూలీనే.